మాట్లాడితే హిందూ ముస్లిం, నోరు తెరిస్తే హిందూ ముస్లిం, హిందూ ముస్లిం పేద రాజకీయాలు చేస్తున్న బీజేపీలకు నాదో సూటి ప్రశ్న. దేశంలో పేదలు ఆకలి చావులకు గురి చేస్తున్న పేదరికం, విద్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో అసమానత, కులాల పేరిట వివక్ష, మహిళలపై అంతులేని అరాచకాలు, నిరుద్యోగం, ఇట్లా వందల సమస్యలున్న హిందూ ముస్లిం అంశం చుట్టూ రాజకీయం చేస్తుంది కదా. ముస్లింలతో నష్టమా లాభమా పక్కన పెడితే హిందూ మతంలో మనుషులంతా సమానంగా ఉన్నారా? బీజేపీ కేంద్రంలో అధికారులు ఉన్నారు కదా, మరి దళితులను తిరుమలతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూజారుగా నియమించండి. పూజారుగా అన్ని వర్గాలకు హక్కులు కల్పిస్తూ చట్టం చేయండి. కేంద్ర ప్రభుత్వంలో దళితులు, బీసీలకు ఎక్కువ మంత్రి పదవులు కల్పించండి. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి. బీసీలు హిందువులు కాదా? హిందువులు అయితే మరి వాళ్ళ డిమాండ్ ఎందుకు నెరవేర్చడం లేదు? హిందూ సమాజంలోని అసమానతను తొలగించి హిందూ ముస్లిం గురించి మాట్లాడితే మంచిగుంటది. అంతేగాని జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి హిందూ ముస్లిం చుట్టే నేతల ప్రసంగాలు చేయడం వాళ్ళ మతోన్మాదాన్ని ప్రతిబింబిస్తుంది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే ఏమైతుంది? రాష్ట్రంలో ఏమైనా జరుగుతుందా? ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏమైనా జరిగిందా? గుజరాత్ గోద్రా అల్లర్లు, రేపులు ఎందుకు జరిగినాయి? నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఎంఐఎంలో చేరడానికి దుష్ప్రచారం చేయడాన్ని దుర్మార్గం అనక ఏమంటారు? హజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సెక్యులర్ పార్టీ. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. మీ పార్టీ హిందూయిజం పార్టీ. మరి హైదరాబాద్ లో హిందూ ముస్లిం పక్క పక్క ఇళ్లలో నివసిస్తుంటారు. హిందూ ముస్లిం యువత ప్రాణసహితంగా ఉన్నారు. బీజేపీల కోసం హిందూ ముస్లింలు విడిపోవాలా? పక్క పక్క ఇళ్ల నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? స్నేహాన్ని దూరం చేసుకోవాలా? సారు, నాకు తెలియకొకటి అడుగుతా, ఏమనుకోకుండా జవాబు చెప్పండి. రాష్ట్రంలో, దేశంలో ఆపరేషన్లు, వ్యాధులకు, ప్రమాదాలకు చికిత్స చేయించుకునే వాళ్లకు రోజు కొన్ని కోట్ల లీటర్ల రక్తం అవసరం పడుతుంది. మరి ఈ రక్తంలో ముస్లిం రక్తం ఉంటే వద్దని పారబోస్తారా? ప్రాణాలు పోయే సమయంలో ప్రాణాలు నిలిపే రక్తాన్ని మతంతో ముడిపెట్టి చూస్తామా? మీ రాజకీయాల కోసం ఎందుకుసారి మతాల చిచ్చు? జర ఆలోచించండి.